ఇది మా అక్క వాళ్ళ ఇల్లు. మా బావది 50 బర్త్డే సెలబ్రేషన్ జరిగిందనమాట. ఇంకా ఆ రోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అన్నీ రెడీ చేసి పెట్టారు. చూడండి డెకరేషన్ చాలా బాగుంది కదా, బాగా అరేంజ్ చేసారు. దాని తర్వాత అక్క వాళ్ళకి బియ్యం పోసిరు అనమాట అమ్మ వాళ్ళు. ఇంకా ఈయన వచ్చేసి మా అన్నయ్య. బియ్యం పోస్తాం కదా, మన తెలంగాణలో ఆడబిడ్డకు బియ్యం పోయడం అంటే అది ప్రత్యేకతనే అనుకోవాలి. ఎందుకంటే ఏ సెలబ్రేషన్ చేసుకొని ఫస్ట్ బియ్యం పోసి మన ఆడబిడ్డకి మన ఏంటంటే ఇచ్చే గౌరవం అది బియ్యము. ఇంకా మా అమ్మ వచ్చేసి బియ్యం కలిపి రెడీగా పెట్టేసేసింది అనమాట. ఈ మంగళారతులు అయితే మనం కంపల్సరీ ముట్టిస్తాం కదా, బియ్యం పోస్తే మంగళారతులు ముట్టించేసి అన్ని పసుపు కుంకుమ అన్ని రెడీ పెట్టేసేసుకొని పెట్టేసేసారు అనమాట. పెట్టేసిన తర్వాత ఇంకా అక్క వాళ్ళకి బియ్యం పోస్తారు. ఇంకా రోజు మా తమ్ముడికి కొంచెం హెల్త్ బాగాలేక రాలేడనమాట. అందుకని ఇంకా మేమే పోసినాము, అక్క వాళ్ళు మేము కలిసి బియ్యం పోసినాం అనమాట. ఇంకా పోసి వాడు లేట్ వచ్చేసిండు, దానికోసం కొంచెం లేట్ అయ్యింది. దాని తర్వాత ఇక బియ్యం పోసిన తర్వాత టైం పట్టింది. ఇంకా మంగళారతి ఇచ్చే టైంలో అయితే ఇంకా మా బావకి ఫుల్ అది ఏమంటారు పాటలు పాడిన, నాకు వచ్చిన పాటలు పాడితే ఇంకా డబ్బులు వసూలు చేయడంలో నేను ఫస్ట్ ఉంటాను అనమాట. ఇంకా బాగానే వసూలు చేద్దాం అనుకున్నా కానీ నాకు అక్కడ వేరే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. అందుకని నాకు వేరే వాళ్ళు ఉంటే కొంచెం కామెడీ చేయాలంటే భయం అవుతుంది. మన ఓన్ వాళ్ళు ఉంటేనే నేను కొంచెం అల్లరిగా ఉంటా. కానీ ఇంకా సరే అనేసి ఇంకా అందరు ఒకరొకరు బియ్యాలు పోస్తారు అనమాట. మొత్తం ఇది 5 మెంబర్స్ పోస్తారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పోస్తారనమాట. కొందరేమో ఇక్కడ 5 టైమ్స్ పోస్తారు, ఈ బాయ్కి 5 టైమ్స్ పోస్తారు, గర్ల్కి కూడా 5 టైమ్స్ పోస్తారు. కానీ మా సైడ్ మాత్రం బాయ్స్కి 3 టైమ్స్ పోసి ఆడపిల్లకి ఇట్లా 2 టైమ్స్ పోస్తారనమాట. ఇంకొకరు ఒక్కొక్కలాగా బియ్యం పోసే ప్రాసెస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొందరైతే బాయ్స్కి పోయరు, ఓన్లీ గర్ల్స్కే పోస్తారనమాట, ఆడబిడ్డకే పోస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. మన సైడ్ చేసేది మన సంప్రదాయం మనం చేసుకోవాలి కాబట్టి మన సంప్రదాయం మన పెద్దవాళ్ళు ఎట్లా నేర్పిస్తే అట్లనే చేస్తాం కదా మనము. అట్లా అనేసేసి అట్లా పోసినాం అనమాట. ఇక మోదనకి చూడండి నేనే పెట్టిన పూలు, ఆమె కాలు మల్లె పూలు పెట్టుకుంటాను, మధ్యలో కనకంబరాలు పెట్టిన. ఇంకా మా హస్బెండ్ అనమాట, మా ఆయన. ఇంకా 5 మెంబర్స్ కావాలి కదా అనేసి మేము కూడా పోస్తున్నాము బియ్యము. పోసేసిన తర్వాత ఇంకొకరం పోసిన తర్వాత లైన్గా పోసేసుకొని తర్వాత మంగళారతులు వాడినాం అనమాట. ఇంకా లాస్ట్కి నేను కూడా పోయాలి అనేసి ఇంకా పోస్తున్నాను అనమాట. బియ్యం పోద్దాము అనేసి. ఇంక ఇది అయిపోయిన తర్వాత మంగళారతులు చూడండి. ఇక తర్వాత మా పాప అరుస్తుంది చూడండి, మంగళారతిలో ఇవి పాటలు చూపియాలని. నాకు ఏంటంటే నేను ఇంకా చాలా బాగా పాడతా, కానీ నాకు ఇప్పుడు ఫుల్ అడావిడి అయిపోయి కూడా నాకు మంగళారతులు పాడడానికి చాలా టైము తీసుకుంటా. నేను అసలు మంచిగా పాడతా, అసలు చాలా బాగా పాడతా పాటలు. కానీ నాకు టైం ఇస్తలేరు. టైం ఇస్తే అసలు నా ఒరిజినాలిటీ చూపిద్దామంటే నాకు అస్సలు టైం ఇస్తలేరు. ఇది ఇప్పుడు మంగళారతి చూపిద్దాము. 50వ బర్త్డేకి 50,000 ఇమ్మని మా బావని అడుగుతున్నాను అనమాట నేను. నువ్వెందుకే మాట్లాడేది, బావని అడుగుతున్నా నేను. 50,000 పెట్టాడు బావ. మంగళం భ్రమరాంబ మంగళం పరమశివుని హృదయ రాణి గౌరీ మంగళం, పరమశివుని హృదయ రాణి గౌరీ మంగళం, జనని మంగళం జగజ్జనని మంగళం, జనని మంగళం జగజ్జనని మంగళం, ముల్లోక సంచారిణి అమ్మ మంగళం, ముల్లోక సంచారిణి అమ్మ మంగళం, వాణి మంగళం కళ్యాణి మంగళం, వాణి మంగళం కళ్యాణి మంగళం, ఓంకార స్వరూపిణి దేవి మంగళం, అంబ మంగళం భ్రమరాంబ మంగళం, అంబ మంగళం
మంగళం భ్రమరాంబ మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం లలిత మంగళం శివచరిత మంగళం లలిత మంగళం శివచరిత మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం జనని మంగళం జగజ్జనని మంగళం జనని మంగళం జగజ్జనని మంగళం ముల్లోక సంచారిణి అమ్మ మంగళం ముల్లోక సంచారిణి అమ్మ మంగళం ముల్లోక సంచారిణి అమ్మ మంగళం పాడొద్దు నేను అమ్మ మంగళారతి పాట పీటలేసి రామనటము చూసి వద్దమా ముత్యాల పీటలేసి రమణ మఠం చూసి వద్దమా వడివాడి రాముడింగి వంగడాయనే వడివాడి రాముడింగి వంగడాయనే సీతమోకమేమో సిన్నబోయనే సీతమోకమేమో సిన్నబోయనే రతనాల ఓమలకిత పీట వేదమా రతనాల ఓమలకిత పీట వేదమా పీట వేసి రాముల మఠం చూసి వద్దమా పీట వేసి రాముల మఠం చూసి వద్దమా వడివాడి రాముడిల్లు వంగడాయనే వడివాడి రాముడిల్లు వంగడాయనే సీతమోకమేమో సిన్నబోయనే ఓ అక్కడ కాదు ఇక్కడ 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 అమ్మ ఏ బాగా అన్నిస్తే మీరు కూడా ఇస్తే బాగా కట్టిస్తే నువ్వు ఒక లోటు తీస్తావేమే లోపల మేము ఇవి ముందే ఫోటోలు దిగినాం అనమాట అందరం కలిసి. ఇంకా కేక్ కటింగ్ కాకముందే ఇంకా మళ్ళీ ఎక్కువ మంది అందరు వచ్చేస్తే ఇంకా మళ్ళీ మనకు టైం సెట్ కాదు కదా అనేసి మేము ముందే ఫోటోలు దిగేస్తున్నాం అనమాట. దిగిన తర్వాత ఒక్కొక్కరం ఎవరి ఫ్యామిలీ వాళ్ళు దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ మా అక్క వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్తోనే వాళ్ళు దిగారు అనమాట. వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఎవరం ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ మేము దిగినాము. దిగిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంకా మా ఇంట్లో ఏదైనా మా అక్క చూసుకుంటుంది, మా అక్క వాళ్ళ ఇంట్లో ఏదైనా మేము అట్లా ముందు ఉండి ఇంకా అన్ని స్టేజ్ పైన మేమే చూసుకుంటాం అనమాట. ఎక్కువ అయితే ముందుకుండి ఇంకా తర్వాత ఇక బావ వాళ్ళ ఫ్యామిలీ అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలతో అందరితోని ఒక్కొక్కరితోని ఫొటోస్ దిగుతున్నారనమాట. ఇంకా అందరం కలిసి ఇంకా ఎవరు వాళ్ళ పిల్లలతోని మేము అమ్మ మా నాన్న వాళ్ళ పెద్ద ఆడబిడ్డ వాళ్ళది వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళు అందరు కలిసి దిగిన తర్వాత ఇంకా తర్వాత కేక్ కటింగ్ అని స్టార్ట్ చేద్దామనేసి కేక్ కటింగ్ స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కేక్ కట్ చేసిరనమాట. ఇది ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చేసి శాల్వా కప్పారనమాట. శాల్వా కప్పేసేసి మా పాప ఎక్కిరిస్తుంది. ఊరికి ఎన్నిసార్లు చెప్తాం మీ అన్ననే కప్పిండు శాల్వా కానీ ఊకో శాల్వా అని ఎన్నిసార్లు అంటావు అనేసి ఇంకా తర్వాత దండేసేసి ఇంకా బర్త్డే సెలబ్రేషన్ చేసినాం అనమాట. చేసిన తర్వాత బర్త్డే కేక్ కట్ చేసి ఇంకొకరం తినిపించేసినాం అనమాట. కేక్ కట్ చేసి ఇంకా అది అయిపోయిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్ అయిన తర్వాత ఇది ఇంకా 50 బర్త్డే వచ్చేసి మా అక్క వాళ్ళ పిల్లలే చేసిరంట. వాళ్ళ డాడీకి మేము చేస్తాము అనేసి కాల్ చేసిరు. ఇంకా మేము ఇంకా ఇష్టంతో చేస్తున్నాము అనేసి
వీళ్ళు వచ్చేసి వాళ్ళ బాబాయ్ అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్ రాగానే కొంచెం ఎమోషనల్ అయ్యిండు. వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి ఇంకా తర్వాత వీళ్ళందరూ వాళ్ళ చిన్న ఆడబిడ్డ అనమాట. ఇంకా వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇది సెకండ్ చెల్లెలు, ఈమె వచ్చేసి సెకండ్ చెల్లెలు అనమాట. వీళ్ళు వాళ్ళ కజిన్ బ్రదర్స్. ఇంకా అందరు ఒక్కొక్కరు ఇంకా వాళ్ళు మెయిన్ వాళ్ళని ఎక్కువ మందిని ఇన్వైట్ చేయకుండా, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, ప్లేస్ కూడా సెట్ కాదు అనేసి. ఈయన వచ్చేసి వాళ్ళ బాబాయ్ అనమాట, అమ్మ బావ వాళ్ళ బాబాయ్. వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బావ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వీళ్ళు అక్క వాళ్ళ తోటి కోడళ్ళు అనమాట. వాళ్ళిద్దరు, వీళ్ళు అక్క వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా వాళ్ళనమాట. ఇంకా వీళ్ళు వచ్చేసి వాళ్ళందరు ఇక ఫ్రెండ్స్. ఈయన మా తమ్ముడు, మా మరదలు, అందరం ఫ్యామిలీ కలిసి ఇంకా లాస్ట్కి ఇంకా ఫోటో దిగేసేసి తర్వాత అందరము ఒక్కొక్కరము ఫొటోస్ దిగినాం అనమాట. ఎవరు ఇంకా మళ్ళీ కేకులు తెప్పించి, ఎవరు ఫ్యామిలీ వాళ్ళు కేకులు తెప్పించారు అనమాట. కేకులు తెప్పించిన తర్వాత కేకులు పెట్టేసి కట్ చేపించి మళ్ళీ చేపించినాం అనమాట. ఇది వీళ్ళు వచ్చేసి మా తమ్ముడు, మా మరదలు అనమాట. ఇంకా వీళ్ళందరూ కలిసి ఇంకా అందరు మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం కలిసి బర్త్డే సెలబ్రేషన్ చేసినాం అనమాట. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చెల్లెళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ ఉన్నారు. మెయిన్ ఇంటి వాళ్ళే అనమాట. ఇది మేము వచ్చేసి మేము కేక్ తీసుకొచ్చినాం అనమాట. అక్క వాళ్ళకి ఇంకా గిఫ్ట్ అంటే ఇంకేమి గిఫ్ట్ ఇస్తాంలే అనేసి ఇంకా మేము కూడా ఇద్దరికి, అక్కకి బావకి బట్టలు తీసుకొచ్చినాం అనమాట. మేము ఇంక ఈయన మా ఆయన ఇంకా బావకి అది చెల్ల కప్పేసేసి తర్వాత ఇంకిద్దరికి బట్టలు పెట్టేసేస్తున్నాం అనమాట. ఇంకా పెట్టేసేసిన తర్వాత గిఫ్ట్ అనుకున్నాం, కానీ ఇంకా మాకు ఒక్క రోజులో నేను ఫోటో అనుకున్నా. అసలు ఫోటో తీసుకొద్దాము, మంచిగా ఫోటో ఫ్రేమ్ చేయించి ఇద్దాము, మంచి ఇద్దరిది బాగుంటుంది అని అనుకున్నా, పెద్దది. కానీ నాకు టైం ముందు అనుకోకుండా ఒక్కటే రోజు ఫిక్స్ అయ్యారంట వాళ్ళు కూడా. ఇంకా అనుకోకుండా అయిపోయింది కాబట్టి నేను ఇంకా గిఫ్ట్ తీయడానికి నాకు టైం లేదు, సెట్ కాలేదు కాబట్టి ఇంకా నేను బట్టలు పెట్టేసేసిన అనమాట. గిఫ్ట్ అంటే ఇంకా అంతే. ఇక ఇది మా ఫ్యామిలీ. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకా అందరం ఎవరి ఫ్యామిలీ వాళ్ళు దిగిన తర్వాత ఇంకా వాళ్ళందరూ ఇక డ్యాన్సులు చేస్తున్నారు అనమాట. మా పిల్లలందరూ కలిసి ఇంకా నేను కూడా ఇక అందులో జాయిన్ అయిపోయి ఒక స్టెప్ వేసేసిన అనమాట. అప్పటికే సిక్ అయిపోయి ఉన్నా కదా, నాకు అసలు ఓపిక అయితే లేదు, కానీ చెయ్యాలి కదా, కొంచెం ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేసేసుకొని వచ్చేసినాం అనమాట. అప్పటికే మనకు 12:30 అట్లా అయిపోతుంది. ఇంకోసేపు డ్యాన్స్ చేసేసి వచ్చినాం అనమాట.